హలో! హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం. మన జాను తెలుగు వ్లాగ్స్ నుంచి మీ అందరికైతే సండే నాన్ వెజ్ డే గదా! అందరూ నాన్ వెజ్ తిని బాగా ఎంజాయ్ చేయండి సండే రోజు. చాలా మంది జెంట్స్ పాపం 1 వీక్ వరకు గూడా ఎదురు జూస్తూ ఉంటారు సండే ఎప్పుడొస్తుందనేసి. మా వారు గూడా అలాగే ఎదురు జూస్తారండి. ఎందుకనుకుంటున్నారా? పిల్లలైతే ఎంజాయ్ చేస్తూ ఆడుకుంటారు. జెంట్స్ అయితే రెస్ట్ తీసుకుంటారు గదా! అందుకోసము ప్రతి ఒక్క జెంట్స్ పనిచేసే వారందరూ అలాగే ఆలోచిస్తారండి. సో, సండే రోజు అందరూ నాన్ వెజ్ తీసుకుంటారు గదా! నేనైతే మా పిల్లల కోసమయితే చికెన్ తీసుకొచ్చానండి. చికెను కర్రీ చేద్దామా? ఫ్రై చేయమా? అని పిల్లలనడిగితే ఫ్రై అయితే చేయమన్నారండి. నేను దానికోసం ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈ విధంగా ఆనియన్ కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ అయితే వెలిగించి కడాయి పెట్టుకొని 2 పావుల ఆయిల్ అయితే వేసుకుంటున్నాను నేను. మీలో ఎంతమందికి చికెన్ ఫ్రై ఎంత ఇష్టమో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మా పిల్లలైతే ఇష్టంగా తింటారు. నా స్టైల్‌లో నేనెలా చేస్తానో చేసి మీకు చూపిస్తాను. ఓ అన్నయ్యలు, అక్కలు మీరలా చూసి వెళ్ళిపోకుండా మా చికెన్ కర్రీ స్పైసీగా రావాలంటే ఒక లైక్ వేసుకోండి. ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ పసుపు. సో ఫ్రెండ్స్ ఇగో ఆనియన్స్ అయితే ఇలా దోరగా వేగిపోయాయి. మరీ వేగించుకోకండి. ఎందుకనంటే చికెన్ గూడా వేగాలి గదా! ఆనియన్స్ మాడిపోతాయి అలా వేగించుకుంటే. ఈ విధంగా వేగించుకున్న తర్వాత చికెన్ వేసుకోవాలి. సో ఫ్రెండ్స్ మీరు ఒక లైక్ గాని, సబ్స్క్రైబ్ చేయకపోతే మా చికెన్ ఫీల్ అవుతుందండి. ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. సో ఫ్రెండ్స్ ఎంతో ఇష్టం నాకెంతో ఇష్టమైన చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత క్రిస్పీగా, స్పైసీగా ఎలా ఉందో. అలా చూసి వెళ్ళిపోకుండా మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, అలాగే చిన్న లైక్ చేసుకోండి. నేను చెప్పిన విధంగా చికెన్ ఫ్రైని ట్రై చేయండి ఒకసారి. టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఓకేనా? సో ఫ్రెండ్స్ నా చికెన్ ఫ్రై రెసిపీని ఇంతసేపు చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ జాను తెలుగు వ్లాగ్స్. నెక్స్ట్ మళ్ళీ చికెన్ ఫ్రైతో గాని, చికెన్ పకోడీతో గాని ఒక మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చేస్తాను. బాయ్.